ముందుగా అందరికీ నమస్కారం. నో మూవీ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రిలీజ్ అయిన వాటి మూవీలో ఒకటి మూవీ 'మద్రాస్' మూవీ. ఇది తమిళ్ డబ్బు మూవీ అండి. 'మద్రాస్' శివకార్తికేయన్, రుక్మిణి వసంత్, బీజు మీనన్. అయితే ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఈ దర్శకుడు వచ్చేసి ఏఆర్ మురుగదాస్ ఈ మూవీకి డైరెక్షన్ అండి. ఇక మద్రాసి మూవీకి వస్తే శివకార్తికేయన్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా మురుగదాస్ ఇచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే హీరో తన చిన్నతనంలో ఒక యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుంటాడు హీరో. ఆ ఘటనతో ఒక సిండ్రోమ్కి గురవుతాడు. ఇలా 16 ఏళ్ళు ట్రీట్మెంట్ తర్వాత తన లైఫ్లోకి మాలతి హీరోయిన్ రుక్మిణి వసంత్ వస్తుందండి. ఇంకొక పక్క ఇద్దరు ఫ్రెండ్స్ చిరాకు, విరాట్ వీళ్ళు మొత్తం చెన్నైని గన్తో నింపాలనుకొని పెద్ద ప్లాన్ వేస్తారు. ఇక చెన్నైకి ఇది ప్లాన్ వేయడం వల్ల ఇది ఏమవుతుందంటే ఇది ఎన్ఐఏ వారికి పెద్ద సవాల్గా మారుతుంది అనమాట. ఎన్ఐఏ వారి పెద్దల సవాలుగా మారిన తర్వాత తన బృందంతో గన్ కలెక్షన్ని ఎలా ఆపాలని ట్రై చేశారు. ఈ మిషన్లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు, తన ప్రేయస్ కోసం రఘు ఏం చేశాడు, గన్ మాఫియా వెనుకుంది ఎవరు, అలాగే గన్ లోడ్ బయటికి రాకుండా ఆపారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా మొత్తం చూసి తెలుసుకోవాలి. ఇక మనం ఈ మూవీ గురించి కొన్ని ప్లస్ పాయింట్ మాట్లాడుకుంటే ఈ సినిమా బాగా ఇంప్రెస్ చేసే అంశాలు శివ హీరో కార్తికేయ మొదటిగా అని చెప్పాలి. తనను అమరన్ మూవీ, బిగ్ మూవీ ఇలాంటి ఇటు తర్వాత మంచిగా ఊహించని కథ అందుకోవడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అన్నిటికంటే సాలిడ్ రోల్ ఇదని చెప్పవచ్చు. అటుగా కొత్త వర్షన్ కూడా చూడవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్లో ఎమోషనల్ ఫుల్ మూవీ, యాక్షన్ పార్ట్ని కానీ సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా తన సాలిడ్ రోల్ దక్కిందని చెప్పాలి విద్యుత్కి. మొదట్లో కొంచెం సోగానే అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ మురుగదాస్ మళ్ళీ తుపాకీ రేంజ్ తనపై చూపించాడు అటువంటి మార్క్ని. వీరితో పాటు ఇంకా షబ్బీర్ మంచి పాత్ర నటన, యాక్షన్, ఫార్మేషన్ బాగానే ఉంది. అలాగే రుక్మిణి వసంత్ మంచి రోలే దక్కింది. దాదాపు తన కోసమే రాసినటువంటిది పాత్ర అని చెప్పొచ్చు. తన రోల్కి ఆమె న్యాయం చేసింది. ఇక వీరితో పాటు బీజు మీనన్ మంచిగా నటించాడు. తారాగణం బాగా నచ్చింది. ఇక కొంచెం మైనస్ పాయింట్లు మాట్లాడుకుంటే ఈ సినిమాలో మురుగదాస్ నుంచి చాలా వచ్చిన సినిమా ఇది. అయినప్పటికీ తన వంతు అన్నట్టుగా ఏదో ట్రై చేశారు. అదేమి అంత కొత్తగా కనిపించదు ఈ మూవీ. గన్ కల్చర్తో హీరో పాత్ర దాని కోసం లోపం పెట్టి అక్కడక్కడ పాత సినిమా స్టైల్ కథనం అనిపించాయి. ఇక కొన్ని చోట్ల ఇవి న్యాచురల్గా అనిపిస్తాయి. వీటితో పాటు సాలిడ్ ట్రీట్ ఆశించే వారికి కొంచెం మిక్స్డ్ ఫీల్ కలుగుతుంది. అలాగే సెకండ్ హాఫ్ కథనం అంతా ఎంగేజ్గా ఏం సాగలేదు. దాదాపు 45 నిమిషాల వరకు కథనం రెగ్యులర్గానే సోగానే సాగుతుంది. అలాగే పాటలు కూడా 1-2 తప్ప అంత ఇంప్రెస్గా ఏం లేవు ఈ సినిమాలో. ఇక నిర్మాణ విధానం బాగానే ఉన్నాయి. సినిమా కోసం ఖర్చు మంచిగా పెట్టారనిపిస్తుంది. అనిరుద్ధి సంగీతం మరీ కాదు కానీ బాగానే ఉంది. కొన్ని సీన్స్ మంచి స్కోర్ ఇచ్చాడు. ఇంకా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ విషయానికి వస్తే తన వరకు అంచనాలు అందుకునే రీతిలో లేదని చెప్పాలి. కాన్సెప్ట్ గన్ కల్చర్ తీసుకొని అందులో లవ్, యాక్షన్ మార్కు ఫుల్ ప్లేజిటే సాగలేదనిపిస్తుంది. ఇక టైటిల్ మద్రాస్ ఓవరాల్గా ఫుల్ కంబ్యాక్ లేదనిపిస్తుంది మూవీ. ఇక మొత్తం చూసినట్లయితే మద్రాస్ మూవీ సినిమాలో శివకార్తికేయన్ సాలిడ్తో ఇంప్రెస్ చేశాడు. తన యాక్షన్, ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. ఇక కొన్ని చోట్ల కథనం ఓకే కానీ కొంతమేర సోసోగానే అనిపిస్తుంది. ఓకేనా అండి. ఈ నౌ మూవీస్ చూస్తున్న ప్రేక్షకులు కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ మీరు కనుక చూస్తే ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ మూవీస్కు నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. గమనిక ఈ రివ్యూ ఎవరిని ఉద్దేశించింది కాదని మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.